హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షేక్ నిజాం వ్లాగ్స్. నా బైక్ పల్సర్ 150 2024 మోడల్. 1.5 year వరకు షోరూమ్ సర్వీస్ చేయించిన. బట్ ఫస్ట్ టైం అదర్ బ్రాండ్ చూజ్ చేసుకున్నా. అది కాస్టల్ పవర్ అల్టిమేట్. ఇది బయాసన్ యాదవ్ వీడియోస్లో చూస్తా, అతని వీడియోస్ చాలా చూస్తాను నేను, ట్రావెలింగ్ వీడియోస్. అతను ఇదే సజెషన్ చేస్తాడు, కాస్టల్ పవర్ అల్టిమేట్ 5-in-1. నేను కూడా ట్రై చేసి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చూద్దామని. కాస్ట్ ఎక్కువైనా బండి పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలని తీసుకున్నా. ఆన్లైన్లో అమెజాన్లో 750 ఉంది, ఆఫ్లైన్లో 1.2 liters 850 తీసుకున్నాడు నాకు. ఇంజన్ ఫ్లెషర్ కాస్టల్లో అవైలబుల్ లేకపోతే మోటోల్లో ఇచ్చాడు అతను. ఇంజన్ ఫ్లెషర్ ఏం కాదన్నాడు మెకానిక్ కూడా, అందువల్ల తీసుకొని యూజ్ చేశా. అందువల్ల రెడ్గా అవపడుతుంది అది. బండిని అటుపక్కకి ఇటుపక్కకి ఉంచి ఆయిల్ మొత్తం క్లీన్ చేశాడు. అదే ఇంజన్ ఫ్లెషర్ వేయకపోతే కిక్ ద్వారా మాన్యువల్ ట్రై చేసి మొత్తం క్లీన్ చేస్తారు ఆయిల్ అనేది. అంతకుముందు ఇంజన్ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అయింది. మెకానిక్కి చూపించిన, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తుందని. అదంతా చేసినందుకు, ఇప్పి చేసినందుకు 2500 అయితే అన్నాడు. అంతకుముందు షోరూంలో చేయించా 2500 పెట్టి. ఆయన వాళ్ళు మంచి చేయక సెట్ కాలేదు, అది అక్కడక్కడ లీక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చేయించాలి నెక్స్ట్ టైం. పాత ఇంజిన్ ఆయిల్ తీయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాస్టల్ పవర్ అల్టిమేట్ 5-in-1. ఇందులో 50 రూపీస్ టోకెన్ వచ్చింది. ఈ మెకానిక్ మనకు తెలిసినాడు కాబట్టి ఆ 50 రూపీస్ టోకెన్ షాప్ అతనికి ఇచ్చి 50 రూపీస్ డిస్కౌంట్ తీసుకున్నాను నేను. ఈ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసినాక 7 days తర్వాత రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ కూడా ఫుల్ సింథటిక్గా ఉన్నది, చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత సింథటిక్గా ఉందో. లీటర్ డబ్బా అవైలబుల్ లేనందుకు 1.2 liters ఇచ్చిండు. అందువల్ల 1 liter కరెక్ట్గా కొలత ప్రకారం వేసిండు. ఒకవేళ ఎక్కువైతే ఏం ప్రాబ్లం వస్తుందని మెకానిక్ అడిగిన. ఇంజన్ నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుందని చెప్పిండు. ఆయిల్ చేంజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం. మెకానిక్ కొత్త ఎయిర్ ఫిల్టర్ వేద్దామన్నాడు. ఎయిర్ ఫిల్టర్ మంచిగా ఉందని చెప్పేసి దాన్నే క్లీన్ చేసి ఏమన్నాను. క్లీన్ చేయడం కూడా అయిపోవడానికి వచ్చింది. అండ్ దాన్ని ఫిట్ చేయడం ఇంకోసారి మనం చూసాం కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మన ఇంటి దగ్గర కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ చేంజ్ చేసినాక రైడ్ చేశాను నేను. ఇంజిన్ అనేది చాలా స్మూత్గా ఉన్నది. అండ్ నేను సిటీలో అండ్ హైవేలో నేను రైడ్ చేశాను. నేను లీటర్ వచ్చేసి సిటీలో పర్ లీటర్ నాకు 55 వచ్చింది, అండ్ హైవేలో పర్ లీటర్ 60+ వచ్చింది. కానీ నేను ఆయిల్ మార్చినాక నేను అనుకున్న స్మూత్నెస్కి దానికి డబుల్ వచ్చింది. అంత స్మూత్గా ఉంది అనేది రైడ్ అనేది కూడా. ఇంజన్ చాలా స్మూత్గా ఉన్నది, చాలా అంటే చాలా. ఈ రివ్యూ అనేది నేను 7 days యూజ్ చేశాక, సిటీలో అండ్ హైవేలో యూజ్ చేశాక నీకు చెప్పడం జరిగింది ఈ రివ్యూ అనేది. ఈ ఛానల్ అనేది కొత్తగా పెట్టడం జరిగింది, షేక్ నిజాం వ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరైతే షేర్ చేయండి. ఎందుకంటే పెట్టడం జరిగిందంటే ఇది ఈ పల్సర్ 150లో ఎవరు యూట్యూబ్లో వీడియో చేయలేదు, అందువల్ల నేను సపరేట్గా చేసి వీడియో పెడదాం అనుకున్నాను. పల్సర్ 150 బైక్ యూజ్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ ఐడియా తోటి నేను ఛానల్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, ఆయిల్ మాత్రం తీసుకొని యూజ్ చేయండి, మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది బైక్. ఇది ఉన్నెకల వద్ద దేవరపల్లి హైవే.
ఈ ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఖమ్మం టు సూర్యాపేట హైవే ఇది. El ritmo suena